హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. మొన్న ఆర్సీపురం అమ్మవారి గుడిలో జరిగిన ఒక హేయమైన ఘటన అందరినీ కలిసివేసింది. ఒక మైనర్ అమ్మాయిని అదే గుడిలో పనిచేసే ఒక ముసలోడు అదే గుడిలోని గర్భగుడిలో ఒక మైనర్ అమ్మాయిని అఘాత్యం చేయడానికి ప్రయత్నించాడు అని మనం వార్తల్లో చూసాము. వీడియోస్ కూడా బయటకు వచ్చాయి, అది కూడా చూసాము. తర్వాత అక్కడ ఉన్న కొంతమంది లోకల్స్ వచ్చి వాడిని పట్టుకొని దేశుద్ధి చేసి అంతే ఫుల్ కొట్టి పోలీసులకు అప్పచెప్పారు. ఓకే ఫైన్, ఇప్పుడు పోలీసు వాళ్ళు వాడు తాట తీస్తున్నారు. ఓకే, అది డిఫరెంట్, అది పక్కన పెట్టేస్తే కనుక, ఎందుకంటే వాడు చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తాడు కంపల్సరీ. అది కూడా అమ్మవారి గుడిలో గర్భగుడిలో. చెప్తున్నాను కదా, గర్భగుడి మనందరికీ తెలుసు, మనం ఎంత పవిత్రంగా చూసుకుంటాం. ఒక్కొక్కసారి మనము గర్భగుడిలోకి ప్రవేశించాలన్నా కానీ అది అమ్మవారు అక్కడ నివసిస్తుంది. సో గర్భగుడిలోకి మాత్రం మనం ప్రవేశించాం. బయట నుంచి అమ్మవారిని దండం పెట్టుకొని ఆరతి తీసుకొని పంతులు గారి చేత శటగోపం పెట్టించుకొని మనం బయటకు వస్తాం. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అదే గర్భగుడిని వాడు అపవిత్రం చేసింది అనమాట. సో వాడికి నిజంగా ముసలోడు అన్న ఒక్క విషయం పక్కన పెడితే, వాడు మనిషిగా ఎట్లా జన్మించిండు, వాడు మనిషిగా అసలు అసలు మనిషే కాదు. ఇక్కడ ఏంటంటే చాలామంది, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ ఘటనని మతం రంగు పులిపేస్తున్నారు. చెప్తున్నాం కదా, ఈ ఘటనపై చాలామంది ఎంతోమంది స్పందించినారు. రకరకాల వీడియోలు వచ్చినాయి. ఓకే, సో కొంతమంది వాళ్ళ వాయిసెస్లో వాడిని ఇచ్చేయాలని చెప్పారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, దీనికి మతం రంగు పులిమేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు వాడు హిందూ కాదు, చెప్తున్నాం కదా, వాడు హిందూ కాదు అని కొంతమంది ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. సో అది మనం చూద్దాం ఇక్కడ. సో యాక్చువల్గా ఘటన ఏది జరిగినా దానికి కంపల్సరీగా మతము అనే రంగు పులిమేస్తున్నారు అనమాట. అది హిందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టియన్స్ కానివ్వండి. సో ఏదైతే మొన్న జరిగిన ఈ ఆర్సీపురం ఘటన ఉందో దానికి మన ప్రియాంక గారు ఏం చెప్తున్నారు విందాం. చాలా అంటే చాలా నిజంగా బాధాకరం అనాలా లేకపోతే జుగుప్సాకరం అనాలో తెలియదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రామచంద్రపురంలో ఒక అమ్మవారి టెంపుల్, అంటే అది గ్రామ దేవత. ఆ అమ్మవారి టెంపుల్లో ఒక దరిద్రుడు ఒక చిన్న పిల్లని తీసుకుని ఆ గర్భగుడిలో అమ్మవారి సమక్షంలో వాడు లైంగిక పరమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు. అసలు నాకు అర్థం కాని అంశం ఏంటి అని అంటే, అసలు ఆ వెధవ దరిద్రుడు ఎవరైతే ఉన్నారో అసలు వాడెవడు? వాడైతే సూపర్. ఇప్పుడు హిందువు అయితే ఇక్కడ వాడెవడో దరిద్రుడు అనడం వరకు చాలా బాగుంది. ప్రియ గారు చెప్పిన మాటలు అక్కడ నువ్వు చాలా బాగా చెప్పినావు. సో దీని తర్వాత ఏదైతే ఆణిముత్యాలు ఆమె నోటి నుంచి బయటకు వచ్చినాయో అది చూద్దాం. మాత్రం కాదండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే హిందూ అనేటటువంటి వాడికి పాప భీతి అనేది ఉంటుంది. ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడ అంటే వాడు హిందూ కాదు అని చెప్తా ఉంది. ఖచ్చితంగా ఎలా చెప్తుంది మేము హిందూ కాదని చెప్పేసి? వాడు ఏమన్నా నీకు వచ్చి చెప్పిండమ్మా హిందూ కాదని చెప్పేసి? వేరే మతస్థులు అక్కడ జరిగిన సంఘటన ఏంది? నువ్వు మాట్లాడే మాటలేంటి? సో ఇంకోటి ఏమంటుంది, హిందూకి పాప భీతి, అది కూడా విందాం అక్క. ఎక్కడైనా సత్యాగంటే అనుకోవచ్చు, కానీ గర్భగుడిలోనే వాడు ఇలాంటివి చేస్తున్నాడంటే అసలు వాడు ఏ చేతలో ఉన్నాడు అసలు అది ఆలోచించాల్సిన అవసరం. ఇదంతా పక్కన పెట్టి అసలు అతను ఎవరు, అతను ఏంటి అనే దాని మీద మనవాడు కథనాలు మొదలు పెట్టేశారు. ఆ గుడిలో ఉన్నటువంటి అర్చకుడు ఇలాంటి వాటికి పాల్పడ్డాడు అనేది కొంచెము జరంత దిమాకు పెట్టి కాస్త మాట్లాడేటప్పుడు ఏనంటారు నాయన, అందరికీ జర్రంత దిమాగ్ అంట పెట్టండి. అక్క కూడా దిమాగ్ పెట్టే మాట్లాడుతుంది. అయితే ఇవేమంటుంది అక్క, హిందూకి పాప భీతి అనేది ఉంటుంది అని చెప్పి చెప్తుంది. సో హిందూకి పాపభీతి, హిందూ ఒక్కడికే పాపభీతి ఉంటుందా? అంటే వేరే మతస్థులకి పాపభీతి ఉండదా? చెప్పు, వేరే మతస్థులకి పాపభీతి అనేది ఉండదా? అది నేను స్ట్రైట్ అవే అడగాల్సిన క్వశ్చన్. యాక్చువల్గా ఇది అడగొద్దు నేను, ఎందుకంటే అక్కడ జరిగిన విషయం ఏంటి, నువ్వు మాట్లాడి దీంట్లో హిందువు అనేది మతము రంగు ఎందుకు పూస్తున్నావు? నువ్వు చెప్పు. ఇట్లాంటి మత విద్వేషక కంపెనీ నువ్వు పూస్తున్నావు. యాక్చువల్గా దీని గురించి నిన్నేమనాలి? ఇంకా విందాం. సమాచారం తెలుసుకొని మాట్లాడడం అనేటటువంటిది చేయాల్సినటువంటి పరిణితి ఉన్నటువంటి మనుషులు చేయాల్సినటువంటి పని. అతను ఆ గుడికి సంబంధించినటువంటి వాచ్మెన్ గా అతను పనిచేస్తున్నాడు. వాచ్మెన్ గాను అటెండర్ గాను పనిచేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ చెప్పిన నెక్స్ట్ మినిట్లో అక్క మాట మార్చేసింది.
వాడు హిందువు కాదు అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు. నెక్స్ట్ మినిట్లో ఏమంటున్నావు? నెక్స్ట్ మినిట్లో మాట మార్చేసి ఏమంటున్నావు? వాడు ఆ గుడికి సంబంధించినటువంటి కాదు, మనిషి కాదు అన్నావు. వాచ్మెన్ అని నువ్వే అంటున్నావు. నువ్వే కూస్తున్నావు ఇది వాచ్మెన్ అంటున్నావు. మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఏమంటున్నావు? వాచ్మెన్ గాను అటెండర్ గాను పని చేస్తున్నాడు అంటున్నావు. మరి హిందూ కాదు అని నువ్వే అంటున్నావు, వాచ్మెనో అటెండరో అని చెప్పేసి నువ్వే అంటున్నావు. దీంట్లో ఏది కరెక్ట్? అంటే పబ్లిక్, బయట పబ్లిక్ ఇది చూడాలని చెప్పేసి, పబ్లిక్ తెలియాలని చెప్పేసి నువ్వు ఏదైతే వదిలావో రామబాణము, సో దీంట్లో ఏది కరెక్ట్? ఒకవేళ వాడు హిందువు కాదు, హిందువు కానప్పుడు గుడిలో ఎట్లా ఇచ్చారు? వానికి గుడిలో జాబ్ ఎట్లా ఇచ్చినారు? ఓకే, అర్చకుడు కాదు, రైట్, నువ్వు చెప్పింది ఒప్పుకుంటున్నాం. హిందువు కాదు, రైట్, నువ్వు చెప్పింది అదే. ఈ మాట కూడా విన్నాం, అందరం విన్నామండి సార్, అందరు శ్రద్ధగా వినండి, ఆ మాట కూడా మనం విన్నాం. మరి హిందూ కానటువంటివాడు ఆ గుడిలో ఎట్లా జాబ్ చేస్తున్నాడు? వాచ్మెన్ గాను అటెండర్ గాను ఎట్లా జాబ్ చేస్తున్నాడు? మరి ఇవన్నీ సరిగ్గా తెలుసుకొని మాట్లాడడం మనకు రాదు కదా. మనకు ఒకటే తెలుసు, ప్రతి దానిలోనూ మతం కంపు పుసియడం, ఆ కంపులో మనం పీల్చుకుంటూ బతకాలి. ఇదే కదా మీరు చెప్పేది. సో అక్కడ జరిగింది ఒక మనిషి చేసిండు అని మాత్రం చెప్పవును. మనిషి రూపంలో ఉన్న కుక్క, పంది, ఏదన్నా ఓకే, దాని మతం ఎందుకమ్మా? దాన్ని మతం ఎందుకు పూస్తున్నావు నువ్వు? దానికి నిన్ను ఎవడన్నా అడిగిండా? ఒకటి చెప్పు, బ్రాహ్మణుడు కాదు, రైట్, నువ్వు చెప్పింది కరెక్టు, అర్చకుడు కాదు, రైట్, ఇట్లా వదిలేస్తే నీ నోటికి ఏదొస్తుంది వాక్తనే ఉంటావా? నువ్వు అసలు నువ్వు ఉండే పొజిషన్కి, నీ హుందాతనం చూపించి వాడెవడైతే ఉన్నాడో, వాడు ఎవడైతే నాకేంటి, వాడు నీచమైన తప్పు చేసిండో వాడిని కఠినంగా శిక్షించాలి అని మీరు పిలుపునివ్వాలి. కానీ అది వదిలిపెట్టి వాడు హిందూ కాదు, హిందువులో పాపభీతి ఉంది అంటే వినేటోళ్ళు ఏమనుకుంటారు అంటే హిందువులోనే పాపభీతి ఉంది, వేరే వాళ్ళు లేదన్నట్టుగానే ఎందుకు ఇట్లా మత ఘర్షణలు సృష్టిద్దామని చూస్తున్నారు ప్రతి దాంట్లోనూ? ఎందుకు చెప్పండి ప్రియా గారు, ఎందుకు? ఇంకా విన్నాము అక్కగారి ఆణిముత్యాలు. అంటే అక్కడ అతను ఒక ఉద్యోగి, అతను పురోహితుడు కాదు. ఇక సమయం దొరికింది కదా అని వినండి, అతడు అక్కడ ఒక ఉద్యోగి, పురోహితుడు కాదు. ఓకే, మీరు చెప్పిందంతవరకు. కాకపోతే అక్కడ మీరు అన్నది ఉద్యోగి కాదు, లేకపోతే ఉద్యోగి అని చెప్పేసి చెప్పడం ఓకే. కాకపోతే హిందూ, నిన్నెవడని అడిగిండా? హిందూ వాడు పలానా జాతి, పలానా మతము అని చెప్పేసి ఎవరిని అడిగిండా? ఏ మతము కులం లేక బతకలేరా మీరు? అసలు మనిషి, మనం పుట్టినప్పుడు మనుషులము, చచ్చేటప్పుడు కూడా మనుషులమే. మధ్యలో ఏది వచ్చినా మనం తీసుకుపోము, మంచితనము మానవత్వమే తీసుకుపోతాం మనము. అర్థమవుతుందా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇట్లా తెలియనట్టు మీకు అన్ని ప్రతి ఒక్కటి తెలుసు, పెద్దవారు ప్రతి ఒక్కటి తెలుసు, తెలిసిన కూడా మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇంకా విన్నాం, నికృష్టులు అందరూ పడిపోయి హిందుత్వంలో ఎలా ఉంటుంది, అర్చకులు ఎలా చేస్తారా, మతోన్మాదులు ఎలా ఉంటారా, ఇలాంటి అక్కనేమనంటే లేడీ కార్డు తీస్తుంది. నికృష్టులు ఎవరిని నికృష్టులు? నువ్వు చెప్పేవాళ్ళని నువ్వు చెప్తున్నావు అంటే వినేవాళ్ళందరూ నికృష్టులని అర్థము, వాళ్ళు వీడియోస్ చేసే వాళ్ళందరూ నికృష్టులని అర్థము. మరి వాళ్ళందరూ నికృష్టులైతే అంటే మేమందరం నికృష్టులైతే మనమెవరో? దేవత ఏది? హిందూ దేవత? ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? పిచ్చ కథనాలు కనుక మీరు ప్రచురిస్తే మళ్ళీ తిరిగి కౌంటర్లు ఎలా ఇవ్వాలనేటటువంటిది మా అందరికీ తెలుసు. అబ్బో, మీకే తెలుసు కౌంటర్లు ఇవ్వడము, పబ్లిక్ ఎవరికి తెలియదు, మాకు కూడా ఏం తెలియదు. కౌంటర్ ఉట్టి మీకే వస్తుంది. మీరే హిందువులు కదా, నేను కూడా హిందూనే. కాకపోతే హిందూ కాకముందు నేను మనిషిని. సో ప్రతి మతాన్ని, ప్రతి ఒక్కరిని గౌరవించడం అనేది నా ఇంట్లో నా తల్లిదండ్రులు నేర్పించిన శిక్షణ. ఇది మా స్కూల్లో కూడా అదే నేర్పించినారు. ఏమో మరి నువ్వు ఏ స్కూల్ చదివినో లేకపోతే మీ ఇంట్లో ఏం నేర్పించారో మనకు తెలియదు, కానీ మీ ఇంట్లో మాత్రం ఓన్లీ మతము కులం తప్పిస్తే దీని మీదే పడియేడు వాళ్ళని నేర్పించారేమో అక్క. సో ఏం చెప్తున్నానంటే
వేరే చోటకి వెళ్ళినప్పుడు ఏదైతే జరిగిందో వాళ్ళని కలిసి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తే నీ మీద ఉన్న గౌరవం రెట్టింపు అవుతుంది. అంతేగాని ప్రతి దాంట్లోనూ మిగతా ఈ ఏదైతే బత్తాయి బ్యాచ్ ఉందో ప్రతి దాంట్లో తీసుకొని వస్తారు కదా మా తమో, దాన్ని తీసుకురాక నీ మీద కొద్దో గొప్ప గౌరవం ఉంది, ప్లీజ్ దాన్ని పాడు చేసుకోకు. కాకపోతే ఇక్కడ అందరం ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే అంత చిన్న పిల్ల మీద వాడు లైంగిక చర్యలకి పాల్పడ్డాడు, దాడికి పాల్పడ్డాడు అని అంటే అసలు ఆ పిల్లని అతను ఏ విధమైనటువంటి హిప్నటైజ్ చేశాడు. హిప్నటైజ్ ఇన్ ద సెన్స్ ఏమని మాయ పెట్టాడు, మభ్య పెట్టాడు, భయపెట్టాడు. చాలా మంది మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆ పిల్ల ఏమి ఎదురు చెప్పడం లేదు కదా. అరే ఆ పిల్లకి ఏమని చెప్పి అక్కడికి తీసుకొచ్చారు, ఈ పాయింట్స్ చాలా అవసరము. పోలీసుల ఇంట్రాగేషన్ లో ఈ అంశాలు ఖచ్చితంగా పోలీసులు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఆ పిల్లని భయపెట్టాడా, బెదిరించాడా, లేకపోతే ఇంకా ఏమన్నా ప్రలోభాలకి గురి చేశాడా అనేటటువంటి అంశం ఇక్కడ తేలాల్సిన అవసరం ఉంది. అలాగే అతగాడి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు అతగాడి కుటుంబంలో ఉన్నాడా లేదా, అసలు ఈ చర్యకి అది కూడా గర్భగుడిలోకి భయం లేకుండా వాడు చొరపడ్డాడు అని అంటే అసలు వాడి వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి, లేదా వాడి వెనక ఎవరైనా ఇలాంటివి చేపిస్తున్నారు. ఇది ఎవడు చేపిస్తాడు? ఎంబడుండి ఆయన వెనక ఉండి ఎవడు చేపించిండా? పోరా నాయన నువ్వు గర్భగుడిలో పోయి ఇక ఆ పని చెయ్యి, ఆ చండాలమైన పని చేయని చెప్పేసి ఎవడో నేర్పిస్తాడా? ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? నాకు అర్థమైతలేదు. కొంచెము బుద్ధి జ్ఞానము ఏమని కొంచెం తెలుసుకో. ఎవడు చెప్తాడు? ఒక దిక్కు నువ్వే అంటున్నావు ఆ పిల్లని భయపెట్టిండు, ఏమో ప్రలోభ పెట్టిండు, మాయ చేసిండు, మసిపూసి మారడిపాయ చేసిండు అని నువ్వే అంటావు. ఇంకో దిక్కు అంటావు ఎవరైనా ఆయనని ఉసిగొల్పిర్రేమో గుళ్ళ పోయి. వాట్ మేడం? నో లాజిక్ ఇన్ యువర్ టాక్స్. నో లాజికే లేదమ్మా. ఇంకా ఇందాం. ఒక్క విషయం మాత్రం నేను చెప్తానండి, అమ్మవారు ఊరుకుంటుందా ఇలాంటి తగులుబాజీ పనులు చేస్తే? ఆ లోపల వెధవ చేసేటటువంటి వెధవ కరెక్ట్, అమ్మవారు ఊరుకోదు. ఇట్లాంటి దగులుబాజీ పనులు చేస్తే ఏదో రూపంలో శక్తి రూపంలో ఏదో వచ్చి కంపల్సరీగా ఇవన్నీ సహించదు, ఏదో రకంగా వాళ్ళని శిక్షిస్తుంది. 100% అమ్మవారు గ్యారంటీ చేస్తుంది. మరి మిమ్మల్ని ఈ మతం రంగు పులిమేసేసి మొత్తం మత ఘర్షణలు సృష్టించి వాళ్ళని ఏమన్నదా అమ్మవారు? ఏమన్నదా? మిమ్మల్ని ఏమన్నదా? వెధవ పనులు ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ తట్టి లేపి లోపలికి పంపించి దేశశుద్ధి చేయించారు. పరువు పోలేదు. ఈ రోజు వాళ్ళ కుటుంబం ఏ బజార్ను పడింది. ఈ వెధవలకి అందరికీ చెప్తున్నాను, కామంతో కళ్ళు మూసుకుపోయిన సన్నాసులందరికీ చెప్తున్నారు, మీరు ఎవరికీ కనపడదనో లేక ఆ 2 నిమిషాల 3 నిమిషాల ఆ యొక్క చర్య కోసం, ఆ కామం తీర్చుకోవడం కోసం మీరు చేసేటటువంటి పని వెధవల్లారా మిమ్మల్ని రోడ్డును పెట్టడమే కాకుండా మీ కుటుంబాలను కూడా రోడ్డు గీడుస్తుందన్న సంగతి తెలుసుకొని చాలు. అరే పసిపిల్లవాడి మనవరాల వయసు ఉంటుందేమో ఆ పిల్లకి, ఆ పిల్లని తీసుకొచ్చి ఆ చర్యకి పాల్పడ్డాడు, అది కూడా గర్భగుడిలో. అంటే నిజంగా వాడిని అసలు పోలీసులు పట్టించి తప్పు చేశారు. కాళ్ళు చేతులు ఎడగొట్టి అక్కడ పడేయాలి. సూపర్ అక్క, ఈ మాట అన్నో చూడును, నేను నీకు సలాం చేస్తున్నా. ఈ మాట ఈ నీ మొత్తం ఎపిసోడ్లో ఇది ఒక్కటి నాకు చాలా నచ్చింది. సూపర్. ఎందుకంటే ఇవాళ రేపట్లోనంటే మనుషులు చెప్తుంటే వినట్లేదు. పోలీస్ స్టేషన్లన్నా పోలీసులన్నా కూడా చట్టాలన్నా కూడా ఎవరికి భయం లేదు. ఆ భయం కనుక ఉండి ఉన్నట్టయితే వాడి రెండో లేవంటే మనుషులకి పాప భీతి లేదు, చట్టం అంటే భయం లేదు. పాప భీతి లేదు, చట్టం అంటే భయం లేదు. మళ్ళీ అక్క ఇదే మాట అన్నది చూడండి. ఫస్ట్ ఏమన్నది? హిందువులలో పాపభీతి ఉందన్నది. మళ్ళీ ఇప్పుడు ఏమంటది? ఇప్పుడు పబ్లిక్లో బయట పాపభీతి లేదు, చట్టం అంటే భయం లేదు. వాట్ అక్క? టూ టాక్స్, టూ వర్డ్స్. వెరీ 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 ఇల్లాజిక్ అక్క. చూద్దాం. కానీ చెప్తున్నావు మాత్రం కరెక్ట్ అవుతున్నావు. 30% కరెక్టే అవుతున్నావు. 70% సొల్లుంది అనుకో. నువ్వు 30% బాగానే చెప్పినావు, 70% సొల్లుంది. కాకపోతే ఏంటంటే ఈ మతము అనేది వేయకపోతే బాగుండేది అక్క. ఇంకా అసలు మన ప్రజాప్రతినిధుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, జనం మధ్య ఉంటారు, జనానికి మంచి చెడు చెప్పాల్సినటువంటి వాళ్ళు లేరు. అందుకని ఎవరిష్టం. ఎస్, ఈ మాట కూడా కరెక్టే చెప్పింది అక్క. ప్రజాప్రతినిధులు అని చెప్పేసి లేరు, ఎక్కడ ఉంటారో తెలియదు, అయినప్పుడు రారని చెప్పేసి. అందుకని అక్క ఇప్పుడు బీజేపీ నుంచి లీడర్గా తయారవుతుంది అక్క. ఇప్పుడు ఈ మతము అని చెప్పేసి ఏదైతే కొంతమంది బత్తాయిలు ఏదైతే చేస్తున్నారో, ఈ మతము అనే ఇది వదిలిపెట్టేసేసి దానిలో ఒకటి ఇచ్చేసి ఏదో కొడదాము, ఏదో ఒక నామినేటెడ్ పోస్టో సీటో కొడదామని చూస్తున్నాను. అక్క వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రతి చోట ప్రతి దగ్గర అక్క కంపల్సరీగా ప్రత్యక్షం అవుతుంది.
వాడు చేసి అవతల పారేస్తున్నాడు. సందట్లో సదేమి అన్నట్టుగా కొంతమంది దరిద్రులు నికృష్టులు తయారైపోయారు. బ్రాహ్మణులు ఎలాగే చేస్తారు, బ్రాహ్మణులు. మీకు ఒక విషయం తెలుసా, చాలా వరకు అమ్మవారి గుళ్ళల్లో బ్రాహ్మణేతరులు కూడా ఉంటారు, కానీ ఇక్కడ మాత్రము అతడు బ్రాహ్మణుడు కాదు. అండర్లైన్ దిస్ పాయింట్. లైన్ మరి ఇంతకు ముందేమో హిందువు కాదు అన్నావు, ఇప్పుడేమో బ్రాహ్మణుడు కాదు అంటున్నావు. ఇంతకు ఏదక్క నువ్వు చెప్పేది? ఏది ఏది కరెక్ట్ అని తీసుకోవాలి చెప్పు. వాచ్మెన్ తీసుకోవాలనా, అటెండర్ తీసుకోవాలనా, బ్రాహ్మణుడు తీసుకోవాలనా, నాన్ హిందూ తీసుకోవాలనా? ఏందక్క? లైంగిక చర్యలకి, లైంగిక దాడిలో దానికి పాల్పడినటువంటి వాడైతే మాత్రం అర్చకుడు కాదు, అలాగే బ్రాహ్మణుడు అంతకంటే కాదు. సందు దొరికింది కదా అని సన్నాసులు అందరూ బయలుదేరిపోయారు. బ్రాహ్మణులు ఎట్లా, బ్రాహ్మణులు ఎట్లా, అర్చకులు ఎట్లా. అందుకే హిందూ ధర్మం ఇలా అయిపోతుందని. హిందూ ధర్మం అంటే బ్రాహ్మణులే కాదమ్మా, అర్థమవుతుందా? హిందూ ధర్మం అంటే బ్రాహ్మణులు కాదు, ఒకరే కాదు, అందరం ఉన్నాం. అందరూ దీంట్లో వివిధ రకాలైన కులాల వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరినీ కలుపుకునే హిందూ మతము, హిందూ ధర్మం అని చెప్పి చెప్తుంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను కూడా బ్రాహ్మణ్ణే, నేను కూడా బ్రాహ్మణుణ్ణే. ఏమవ్వదండి. హిందూ ధర్మాన్ని కాపాడడానికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది హిందువులందరూ కూడా కాపలా కాస్తున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడడానికి లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు అన్నావు. ఓకే, నువ్వు చెప్పిన దానికి నీ లెక్క ఓకేనేమో. కాకపోతే ఇది చెప్పకుండా ఇంకా వేరే చెప్పేది ఉంది. ఏంటంటే దేశాన్ని కాపాడడానికి అని అని ఉంటే నీకు సూపర్ హ్యాట్స్ ఆఫ్ కొడుతుండేది, సూపర్ హ్యాట్స్ ఆఫ్ కొడుతుండేది. కనుక నువ్వు చెప్పిన ఉంటే అసలు నువ్వు సూపర్ అంటుండేనే. ధర్మాన్ని కాపాడుకుంటున్నారు కాబట్టి మిగిలినటువంటి యదవులందరూ కూడా మీరేమి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట చెప్తున్నాను, మీలాగా మత పిచ్చి, మతోన్మాదము హిందువులకి లేవు. ఎందుకు? అమ్మో, మత పిచ్చి మతోన్మాదం గురించి నువ్వే మాట్లాడాలి కదా. మీరే మీ బత్తాయి భాష ఉన్నోళ్ళే మాట్లాడాలి మత పిచ్చి మీరేమో కొన్ని పెద్ద మాటలు అంటున్నావు, నాకు పలకనికి కూడా వస్తలేదు. హిందువులనే అని చెప్పేసి నువ్వు ఏదైతే మాట వాళ్ళు లేదని చెప్పి చెప్తున్నావు అక్క, ఎవరికి ఉండదు అక్క. మీరు నూరిపోస్తున్నారు, ఇంజెక్ట్ చేస్తున్నారు. పొద్దున్న లేస్తే ఏదో ఒకటి ఓ వేస్ట్ వీడియో పెట్టేసేసి జై శ్రీరామ్ మనసులో అనుకో. ఎందుకు అనంగానే జై శ్రీరామ్ అనగానే అందరూ మన హిందూ బ్యాచ్కి లీడర్ అని చెప్పేసి అనుకోవాలన్నా, హిందుత్వం గురించి మాట్లాడుతుంది అనుకోవాలన్నా? ఏమక్క? ఎందుకనంటే మీ వాడు ఈ ఎవడైతే మాట్లాడుతున్నాడో వేరే మతంలో కనుక ఎవరైనా చేస్తే అందరూ కలిసి వాడిని వెనకేసుకొచ్చేవాళ్ళు. అలాగే వాడికి ఎవరు వెనకేసుకొచ్చారు చెప్పు. ఒక చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్పు. వేరే మతాల్లో అంటే కాంపిటీషన్లో ఎప్పుడు రెండు మతాలు తీసుకుని వస్తారు కదా, ముస్లిము అండ్ క్రిస్టియన్ అని చెప్పేసి. వేరే మతాల్లో ఎవరన్నా రేపు ఇట్లాంటి సంఘటన చేసిన వాడిని వదిలిపెట్టేసారు అని చెప్పేసి అంటే ప్రూఫ్స్తో చెప్తే కనుక మాలాంటి వాళ్ళకి కనుపి కలిగి మేము కూడా మీ బాటలోనే వస్తాం. గొప్ప వ్యక్తి అని చెప్పేసి ట్యాగ్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇక్కడ ఉన్నది హిందువు. ఎవరు ఇచ్చిర్రు ట్యాగు? నువ్వు ఇచ్చేసిర్రు అని చెప్పే స్టేట్మెంట్ ఇయ్యకు. నువ్వు చూపిస్తే మేము కూడా చూసి తరిస్తాము. మేము కూడా ప్రియ గారి బాటలోనే వస్తాము. పొద్దున్న లేస్తే ఇంటి ముంగడు నిలబడి ప్రియక్కకు జై అంటాం, ప్రియక్కకు జై అంటాం మేము కూడా. ఎందుకంటే నువ్వు చూపిస్తున్న చాలా మంచి మార్గం కదా. హిందువులు అధర్మానికి పాల్పడితే తనవాడైనా సరే దండం తప్పదని ధర్మరాజు చెప్పినటువంటి ఆ యొక్క వ్యాఖ్యల్ని, ఆ యొక్క సందేశాన్ని ఇక్కడ ప్రతి హిందువు కూడా పాటిస్తాడు. కాబట్టి ఎవడు తప్పు చేసినా క్షమించే ప్రసక్తే లేదు. అక్క మరి చెప్పినావు కదా, మరి ఒక చిన్నది నీకు గుర్తు తెప్పియాలని అనుకుంటున్నారు విత్ యువర్ పర్మిషన్. మరి బండి భగీరథ్ కేసులో ఏమైనా రక మీరు తప్పు చేసినప్పుడు ఏమైంది? వై ఫింగర్ ఆన్ యువర్ 5 people's lips? బజ్జున్నారా? పార్టీ లైన్ మాట్లాడదని చెప్పిర్రా? అప్పుడు మాట్లాడం మనం కదా, ఎందుకంటే మన పార్టీ కదా. లాజిక్ అక్క, నువ్వు చెప్పేదానికి నేను లాజిక్స్ ఇస్తున్నా, నువ్వు చెప్పేదానికి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్స్కి లాజిక్ లేవు వాటక్క. ప్రపంచం మొత్తం చూపించారు. ఆ ధైర్యము, ఆ దమ్ము హిందువులోనే ఉంటుంది, అర్థం చేసుకోండి. ధైర్యము దమ్ము గురించి అది కూడా ఇండియన్స్
ఇండియన్స్ లో అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు. మన ఇండియాని పాకిస్తాన్ నుండి, చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇట్లాంటి శత్రువుల బారి నుంచి కాపాడేది ఉట్టి హిందువులే కాదక్క. మన హిందువులు కాదు, మన హిందువులే కాదు, దాంట్లో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, చెప్తున్న సిక్కులు ఉన్నారు, అందరూ ఉన్నారు. స్టేట్మెంట్ ఇచ్చేకాను, అర్థమవుతుందా? స్టేట్మెంట్లు ఇచ్చేయకు. మరి అట్లాంటప్పుడు ఇంతగానం మన హిందూయిజం, మనం అనుకుంటాం హిందూయిజం అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు, స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు అందరూ. కొంతమంది మీ బ్యాచ్ ఉంది కదా, అందరు ఇస్తున్నారు. మరి అట్లాంటప్పుడు పంపించేయండి వేరే ఒక, ఐ మీన్ దేశం ఒకటి చూసి క్రిస్టియన్స్ని పంపించేసేయండి, ముస్లిమ్స్ని పంపించేసేయండి. అవుద్దా మీతోటి? అవుతుందా? చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? అయ్యేది ఉంటే ఏదైనా ఉంటే మాట్లాడండి. నేను కూడా ప్రియక్కకు జై. మనం కూడా పంపిద్దాం, క్రిస్టియన్స్ పంపించేసాం. ఏడికి పంపిద్దాం? యుఎస్కి పంపిద్దామా? లండన్కి పంపిద్దామా? ఏడికి పంపిద్దాం చెప్పు? ముస్లిమ్స్ ఉన్నారు, ఏడ పాకిస్తాన్ పంపిద్దామా? ఆఫ్ఘనిస్తాన్ పంపిద్దామా? లేకపోతే బలూచిస్తాన్ పంపిద్దామా? లేకపోతే ఈ కంట్రీస్ ఉన్నాయి పంపిద్దామా? చెప్పక్క, ఏడికి పంపిద్దాము? ఏడికి పంపిద్దాం చెప్పు? నువ్వు ఏదో ఒకటి మాట్లాడు. ఏడికి పంపిద్దాం? పోయి ఒకసారి మరి మోదీ గారితో మాట్లాడవా? మొన్నటికి మొన్న అది మన ఛత్తీస్గఢ్లోని ఒక ఊర్లో 15th ఆగస్ట్ రోజు మన త్రివర్ణ పతాకాన్ని ఎవరైనా ఎగిరేసేసి వందే మాత్రం పాడతాము. 150 సంవత్సరాలైంది వందే మాత్రం పాట రచించి, దానికి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి ఎర్రకోట పైన దీన్ని ఫస్ట్ టైం పాడినారు. ఆ సంతోషంలో, ఆ గర్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చెత్తనా కొడుకులు ఏం చేశారు? బీజేపీ జెండాని ఎగిరేసి అక్కడ చూడ్డానికి ఒక్క ఇండియన్ ఫ్లాగ్ కనిపించలే. అప్పుడు ఎక్కడ పోయింది మీ నోరు? దీనిలో సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది, బాలకృష్ణది, ఏమనుకోకక్క చెప్తున్నా. అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? ఏ ఏ ఓకే. సో చెత్త వాగుడు వద్దమ్మా, అయ్యేది చేయండి. హాయిగా ఉందాం అందరం, అయ్యేది చేయండి. తెలియకపోతే తెలుసుకోండి. చెప్తుంది తెలుసుకోండి. అవగాహన లేకుండా వీడియో వచ్చేసింది కదా అని చెప్పేసి ఎవరి ఇష్టం వచ్చినటువంటి రచనలు వాళ్ళు రచించేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీద అక్క రచించిన ఇన్ఫర్మేషన్ లాగానే మీరు రచించాలి. తిరిగి తిరిగి అది నీకే బూమరాంగ్ అవుతుంది, ఏదో ఒక బూమరాంగ్ కాదక్క, బూమరాంగ్. ఎందుకంటే 1, 2, 3 ఇలా పేర్చుకుంటూ పోతారు. ఒక వీడియో వచ్చిందంటే టకాకం చేసేయడమే. అది ఆగండ్రపై కొంతసేపు ఆగితే ఆగండ్రాపై అక్క తెలంగాణలో మాట్లాడుతుంది. అక్క మన తెలంగాణ యాసలో మాట్లాడుతుంది. ఆగండి, అక్క చెప్తాంది, మనం విందాం. వాడిని పోలీసులు పట్టించారు, పోలీసులు వివరాలు వచ్చేదాకా కొంచెం ఆలోచించి ఆగాలి కదా. లేదు, ఆ చర్యను ఖండిస్తూ చేయొచ్చు. ఎవరు చేశారో కానీ దీన్ని ఖండిస్తున్నారో, లేకపోతే దుర్మార్గాన్ని మరి నువ్వు చేయొచ్చా కదక్క ఖండిస్తున్నామని. మరి నువ్వెందుకు చెప్తలేవు దీన్ని ఖండిస్తున్నాము? వాడిని మనిషి అయిన వాడిని శిక్షిస్తాము, తప్పు చేసిన వాడిని శిక్షిస్తామని నువ్వెందుకు చెప్తలేవు? మతం రంగు ఎందుకు వేస్తున్నావు దాంట్లో? మనం చెయ్యం, చెప్తాం మనం, అంతే కదా. మనం చెయ్యము, కాకపోతే ఇది చెయ్యండి అని చెప్పి చెప్తాము. ఎందుకంటే మనం హిందూ జాతి ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన రాణి రుద్రమాదేవి టైప్స్ కదా. మనం ఏంటంటే ఉట్టి మత విద్వేషాలు రెచ్చకూడదాం. విశ్లేషించడము, విమర్శించడము చేయాల్సిందే, ఆ చర్యను విమర్శించాల్సిందే. అంతేగాని ఎవరో ఏంటో తెలియకుండా ఒకడు బ్రాహ్మణుడు అన్నాడు కాబట్టి మిగిలినందరూ బ్రాహ్మణుడు ఏంటది? ఎక్కడికి పోతున్నాం? జాగ్రత్త. ఇప్పుడు అక్క అంటుంది చూడండి, ఇప్పుడు అక్క ఏమన్నది? వాడు హిందూ కాదన్నది. ఇక చెప్పండి, ఇక వాడు హిందూ కాదు. ఓకే, అక్క చెప్తుంది రాబాయ్, చెప్తున్నా, అక్క చెప్తుంది, ప్లీజ్ వినండి. మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా చట్ట పరిధిలోకి వస్తుంది. మీరు ఇష్టం వచ్చినట్టు ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తారు. మనం మాట్లాడే మాటలు చట్ట పరిధిలోకి వస్తాయి. అక్క మాట్లాడే మాటలు మాత్రము పంచభక్ష పరమాన్నాల పాత్రలో వెళ్తాయి. తెలిసి తెలియకుండా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్ గా మరి మనమేమి ఇచ్చినామో స్టార్టింగ్ లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్? ఏం ప్రియాక, మనమేమి ఇచ్చినాం? వాడు హిందూ కాదు, వాడు వాచ్మెను, వాడు అటెండరు. మరి దీన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అన్నారా? చెప్పవు. మీరు కూడా వాడు ఎక్కడికి వెళ్ళాడో మీరు కూడా అక్కడికి వెళ్తారు. అది పిక్నిక్. వాడు ఎక్కడ పోయిండో పిక్నిక్ చేసుకొని పోయిండు. ఇక అందరు పిక్నిక్కే పోతారు. ఇక అక్కని కూడా తీసుకుపోదాం. ఇక అక్క కూడా రెడీగా ఉంటుంది అడిగి రాని. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి ఎవడైనా
మళ్ళీ మళ్ళీ చెప్తుంది అక్క, సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. అందరూ వినండి. చేస్తే, ముఖ్యంగా హిందువు చేస్తే హిందువులు పాతి పెడతారు వాడిని. మళ్ళీ మార్చేసింది చూడు. ఇవన్నీ ఇట్లాంటివన్నీ ముఖ్యంగా హిందువులు చేస్తే హిందువులు వాడిని పాతి పెడతారు అంటే దీని లోపట చెప్తున్నా కదా. మళ్ళీ ఇక్కడ అక్క తిప్పింది, ఏంది పత్త తిప్పేసింది. మళ్ళీ ఆమె గుర్తుకొచ్చినట్టు అన్ని ఇంతసేపు ఇంతగానం మాట్లాడినా కొంచెం అటు ఇటు అయ్యేటట్టు ఉంది. అందుకనే మనం మళ్ళీ దీంట్లోకి వచ్చేద్దాం. ఓకే, హిందూ ముస్లిం బై బై టైప్లో మళ్ళీ చెప్తుంది. వాడిని గొయ్యి తీసి పాతి పెడతారు. అది హిందువులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ధర్మం. అది హిందువులో ఉన్నటువంటి అద్భుతమైన ధర్మ రక్షణ. అక్క నీకు మళ్ళీ చెప్తున్నాక, ప్రతి ధర్మంలోనూ ఉంటుందక్క, వాళ్ళ వాళ్ళ మత గ్రంథాల్లో ఉంటుంది. మధ్యలో ఉన్నవాళ్లే ఇవన్నీ తయారు చేసిరు. మధ్యలో ఉన్నవాళ్ళు అంటే ఎవరు అంటే మీలాంటి రాజకీయ నాయకులు. మనం చెప్తున్నాం కదా, మనం సుఖంగా ఉండేదిలే, ఎదుటోడిని ఉండనిచ్చేదిలే. ఇది ఒకటే నేర్చుకురు మీరు. మన లక్ష్యం తెలుసుకోవడం. ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇలా చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతాయి. అక్క మళ్ళీ మళ్ళీ కాదక్క, ఒకటేసారి చెప్పక్క, వినిపిస్తుంది. లైంగిక వేధింపులకి గురవుతున్నాయంటే సమాజంలో ఎలాంటి మార్పు రావాలి? దీని గురించి ఎవరైనా మాట్లాడారా? సమాజంలో మార్పు రావాలి, రిఫార్మ్స్ రావాలి. దేంట్లో రావాలి తెలుసా మీకు? ఫస్ట్ పాలిటిక్స్లో రావాలి రిఫార్మ్స్. పాలిటిక్స్లో రిఫార్మ్స్ వస్తే అన్ని మంచిగా అయిపోతాయి. ఇట్లాంటి నేను వీడేదో చేసిండు, వీడిని నేను తప్పు కాదు అని అనట్లేదు. ఇట్లాంటి నాకు కొడుకుని ఇక వాడిని ఇక బయటికి వచ్చేసి ఇదే లేదు, వాడిని అక్కడి నుంచి అక్కడ డైరెక్ట్గా కాటికి పంపించేసేయాలి. ఇట్లాంటివి చేసేది అమ్మవారి గుడి గర్భగుడిలో చేసిందంటే అట్లాంటి ముదనష్టపు ముండా కొడుకుని వదిలే ప్రసక్తే లేదు. అది ఎవడు చేసినా ఓకే. కాకుండా నేను వాడు హిందువా ముస్లిమా క్రిస్టియనా అనట్లేదు, నేను ఏ మతాన్ని నేను రంగు పులమట్లేదు. వాడు మనిషి పుట్టిన చండాలుడు, మనిషి పుట్టిన పంది. మనిషి తప్పు చేసిండు, మనిషిని శిక్షించాలి. మతాన్ని మాత్రం ప్లీజ్ రంగు పులమకండి. ఆ పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఎలాంటి వీడియోలు చేస్తున్నాం ఇప్పుడైనా అందరికీ. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్గా చెప్పొచ్చేది ఏంటంటే, కులము మతము అనేది ఇవి పక్కన పెట్టేసి అందరం హాయిగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా స్టార్టింగ్లో ఇట్లనే అంటుంటారు. కాకపోతే వాళ్ళు ఎదగడానికి ఇట్లా ప్రతి దానికి ఏది ఇది చేసినా దానికి మతం రంగు పులిమేస్తుంటారు. సో ఇది రైటా రాంగా? ప్లీజ్ కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.